ప్రెసెంట్ మనం మిలీనియం పార్క్ దగ్గరికి వచ్చామండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు గెరాజ్ లో. సో డైరెక్ట్ గా గెరాజ్ లోపలికి వచ్చేసి మీరు అక్కడ టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకొని సో ఇట్లాగా మీకు స్టైర్స్ ఉంటాయి. సో స్టేర్స్ ఎక్కేసి పైకి వెళ్ళొచ్చు మీరు. సో ఇలాగ స్టేర్స్ పైకి ఎక్కేసి ఇట్లాగా మీరు పైకి రావచ్చు. సో ఇక్కడ మీకు పార్క్ అంతా ఉంటుంది. సో ఇక్కడ మీకు బీన్ అనే ఒకటి ఉంటుంది, అది చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నా వెనకాల ఉన్నది క్లౌడ్ గేట్. సో దీన్ని బీన్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది కిడ్నీ బీన్ ఆకారంలో ఉంటుంది కాబట్టి. సో ఇది 2005లో అనీష్ కపూర్ అని ఒక ఆయన దీన్ని డిజైన్ చేశాడు అనమాట. సో ఇది మొత్తం ఒక 168 స్టీల్ ప్లేట్స్తో తయారు చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. అది చూడటానికి మీరు ఫ్రీ అనమాట, ఎటువంటి డబ్బులు పే చేయక్కర్లేదు. సో ఇక్కడ మీకు పార్కింగ్లోకి రావడానికి మాత్రం కింద పార్కింగ్ గెరాజ్లో మీరు పార్కింగ్ ఫీ పే చేయాలి. సో చూడొచ్చు మీకు ఆ సిటీ, ఆ స్కై లైన్ అంతా మీకు మొత్తం ఆ సిల్వర్ ప్లేట్లో మొత్తం కనపడుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ కింద చూసారా, ఆ కిందకి వెళ్ళి చూపిస్తాను, అది ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఒక్కసారి కింద నుంచి చూపిస్తున్నాను మీకు. సో ఆ బీన్ కిందకి వెళ్తే అదంతా మన ఫొటోస్ కానీ ఆ బిల్డింగ్స్ అన్నీ బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి చూడండి. సో మన సెల్ఫీ మనం చూసుకున్నట్టే ఉంటుంది. చూసారు అసలు ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది చూసారు కదా, ఒకసారి మీకు సరౌండింగ్ ఎట్లా ఉందో చూపిస్తాను. సో చూడండి మీకు అంతా సరౌండింగ్ అంతా ఆ బిల్డింగ్స్, సిటీ వ్యూ అంతా ఉంటుంది. సో అదంతా మీకు సో ఆ బీన్లో కనపడుతుంది అనమాట. ఇది అంతా రిఫ్లెక్ట్ అవుతున్నట్టు. Commercial behind you, like, yeah, it'll look better than that. Wait for that. So you can see where I am. Yeah. Go. Go outside. హలో ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ అయితే షెడ్ అక్వేరియంకి వచ్చాను. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఫిషెస్, సో ఎలక్ట్రిక్ ఈల్స్, అట్లాగే వైల్డ్ రీఫ్ అని షార్క్ షో లాగా ఉంటుంది. సో మీకు అన్నీ తిరిగి చూపిస్తాను, ఒకసారి చూడండి. షెడ్ అక్వేరియం లోపలికి వచ్చినప్పుడు సో ఈ బోట్లో చూపిస్తున్న ప్రతి ఒక్కటి మీరు కవర్ చేయాలండి. మీకు అక్కడ మొత్తం డైరెక్షన్స్ అన్నీ ఇస్తుంటారు. అదేంటో పాము లాగా ఉంది. అక్కడ చెయ్యి ఇక్కడ పెట్టు. ఎల్లో బ్యాండెడ్ పాయిజన్ డాట్ ఫ్రాగ్ అట. ఇక్కడ కొబ్బరి చెప్పులో దాంకొని ఉంది, చూపిస్తాను. చూసారా కొబ్బరి చెప్పులో. కేమన్ స్వాంప్ పెటానో డి క్యామస్, బాగుందో. ముసలన్ మిలియన్. వావ్, ఇక్కడ చూడొచ్చు ఉమ్మా, చాలా రకాల చేపలు. అదే అది బతికే ఉంది, అది బతికే ఉంది, పడుకో ఉంది. సేమ్ అలాంటిది అక్కడ పడుకొని ఉంది. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది.
పైన వాటర్ పైన ఇట్లా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అనకొండ లోపల పడుకొని ఉంది. అనకొండ ఇట్లా చూస్తుందంట మనల్ని. ఒకసారి చూడండి. సీ ద వరల్డ్ లైక్ అండ్ అనకొండ డస్. అనకొండ ఎట్లా చూస్తుందో మనం కూడా చూడొచ్చు. ఇట్లా ఎలక్ట్రిక్ కీల్ కరెంట్ షాక్ కొట్టింది పట్టుకుంటే. ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చిన్న చిన్న చేపలు. ఇంత బాగుండయి. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అసలైన అక్వేరియం చూసారు అసలు ఎలా ఉందో. చూసారా సముద్రంలో ఉన్నట్టే ఉంది. బ్యూటిఫుల్ గా ఉంది. ఫుడ్ కోర్ట్కి వచ్చామండి. అక్వేరియంలో బాగా ఆకలేస్తుంది. సో పెసడెల్లా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం. ఫుడ్ కోర్ట్ నుంచి బీచ్ వ్యూ చూసారా, చాలా బాగుంది. చికెన్ క్వెసడెల్లా. ఇదేంటిది? ఇది చికెన్ ప్లస్ సోర్ క్రీమ్. సోర్ క్రీమ్. ఇది సాస్. ఇప్పుడు లైవ్ డాల్ఫిన్ షో జరుగుతుంది. సో మీకు ఒకసారి చూపిస్తాను, లైవ్ చూడండి. My name is Rachel, and today we are so excited. And I'd like to invite everybody here to answer by applause. Do we think Pacific white-sided dolphins live in freshwater or saltwater? If you think they live in freshwater, let me hear you applaud on the count of 3. Ready? 1, 2, 3. All right, mostly just me. That's for saltwater. Now, let's take a look at their underbelly is bright white. So when viewed from below, that white belly blends in with the sunlight high, only dolphins can. Now, when we watch dolphins, it's important to remember that those athletic behaviors and agility at the dolphins' peduncle, the area behind their dorsal fin that flats out into powerful thrusts into propel themselves. As Matt will say, sure a ton of other characteristics with us too. For instance, big.
as you continue your journey to Shed Aquarium today. అవి వచ్చినప్పుడు తీసా అట్లా పట్టుకున్నప్పుడు తీసా పట్టుకోవాలి. మరి స్ప్రింగ్ రేస్ అంటారు. వీటిని వైల్డ్ రీఫ్ స్కూలింగ్ ఫిషెస్ అంటారంట. చూడండి. సో ఇది ఫ్లెమాఫిన్ ట్యాంక్ ఫ్లేమ్ హార్ట్ ఫిష్. చాలా బాగుంది కదా. వీటిని షార్క్ రీఫ్స్ అంటారు. షార్క్ జాతి ఏంటంటే చూడండి నిద్రపోతుంది కింద. చూడండి చూడండి సీ హార్సెస్. ఇది వచ్చేసి సింబాయిసిస్. రకమైన చేపలు. గోల్డెన్ రెడ్ హార్స్ సక్కర్, పంకిన్ సన్ ఫిష్, రెడ్ హార్స్ సక్కర్, సలాగా. చూసారా స్నాపింగ్ టర్టిల్. ఏం దెయ్యం లాగా ఉంది. పెద్ద చెట్ల లోపల చిన్న చేపలు. ఈ గ్రాస్ పికరల్ ఈ చేపల పేర్లు. నిద్రపోతున్నాయి ఏంది? హెలికాప్టర్ రైడ్స్ అట్లాగా. ప్రజెంట్ మనం మిచిగన్ లేక్ బీచ్ దగ్గర ఉన్నాము. సో మీరు చూసుకోవచ్చు వెనకాల సిటీ చాలా బాగుంది. చూసారా చూసారా స్కై స్క్రేపర్స్ ఎట్లా కనపడుతున్నాయో. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అదే మనం చూసిన వెల్లీస్ టవర్. ఏదో బోట్లు వెళ్తున్నాయి. సో మీకు అక్కడ కరువుగా చూస్తున్నారు సార్, అదే షెడ్ అక్వేరియం. సో షెడ్ అక్వేరియం అంతా చూసాక బయటకు వస్తే మీకు ఇట్లాగా బీచ్ మొత్తం కనపడుతుంది అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి మేము నేవీ పేర్ దగ్గరికి వచ్చేసామండి. సో ఇక్కడ కూడా మీకు బీచ్ వ్యూ ఉంటుంది. సో మంచిగా మంచి మంచి ఫ్లవర్స్ ప్లాంట్స్తో డెకరేట్ చేసి ఉంటారు. సో ఇక్కడ కొంచెం ముందరకు పోతే మీకు అక్కడ నేవీ పేర్ ఫ్లైఓవర్ అని ఉంటుంది. సో అదే మన ఇండియాలో జైంట్ మిల్ అంటారు కదా. సో అది కూడా ఒక తప్పనిసరిగా చూడాల్సిన స్పాట్ అనమాట చికాగోలో. సో ఇక్కడికి మీరు వచ్చేటప్పుడు బై వాక్ అయినా లేకపోతే క్యాబ్లో అయినా రండి. సో ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ లాట్కే మీకు ఎక్కువ ఫీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా అదే జైంట్ మిల్ అనమాట. సో దానికి ఒక $50 అంటే $50 ఉంటుంది అనమాట టికెట్. సో మీరు చూడాలనుకుంటే అక్కడ మీ కార్లో వస్తే కింద పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో ప్రెసెంట్ వచ్చేసి డౌన్ టౌన్ చికాగో స్ట్రీట్స్ దగ్గరకు వచ్చేసాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు బిల్డింగ్ వ్యూస్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట. సో అది మీరు కనిపిస్తుంది ఫ్రంట్ టవర్. ఇక్కడ స్ట్రీట్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి చికాగోలో. అవి చూస్తున్నారా ఈ బైక్స్ అనమాట. సో అవి కూడా మీరు రెంట్కి తీసుకొని
చికాగో స్ట్రీట్స్ మొత్తం తిరగచ్చు అనమాట. ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి రివర్ వాక్ అండి. సో నేను లాస్ట్ వీడియో చూపించినట్టు ఆర్కిటెక్చరల్ బోట్ టూర్. సో ఎవరైతే అది చేయలేకపోతారో వెళ్ళలేకపోతారో సో మీరు ఇలాగా రివర్ వాక్ వచ్చి సరదాగా ఇట్లాగా రివర్ పక్కన వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు, అట్లాగా బ్రిడ్జిల కింద. సో బిల్డింగ్ వ్యూస్ చూస్తూ సో పక్కనే మీకు చాలా బార్స్ సో అట్లాగే చాలా రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. మంచిగా అట్లాగా మీరు తనివి తీయలో కూర్చొని అవి ఇవంతా చూడొచ్చు. అక్కడ చూసారా ఏదో బోట్ వెళ్తుంది, అక్కడ చూడండి బ్రిడ్జ్ మీద ఏదో ట్రైన్ వెళ్తుంది. సో ఆ బ్రిడ్జ్ని డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ అంటారు. సో ఫస్ట్ 1920లో చికాగోలోని ఫస్ట్ అనమాట కట్టడం అది. సో ఇక్కడ ట్రైన్ సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి, సో మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ పక్కనే బోట్స్ డాక్ చేస్తున్నారు. అలా ముందరకు పోతే అన్ని బిల్డింగ్ వ్యూస్ అన్నీ చూడొచ్చు మీరు. మంచిగా అట్లాగా మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎవరు లేరట్టుంది. ఇక్కడ బ్రిడ్జ్ మీద వ్యూ చూడండి, సిటీ అంతా చాలా బాగుంది, రివరు అట్లాగే. సో చికాగోకి వచ్చినప్పుడు స్టార్బక్స్ బ్రీవరీ కూడా తప్పనిసరిగా ట్రై చేయాలండి. సో ఇది ఐ థింక్ చాలా పెద్దదన్నమాట. ఇక్కడ చికాగోలో 5-6 ఫ్లోర్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు కాఫీస్ మీకు కావాల్సిన అన్నీ ట్రై చేయొచ్చు మీరు, చాలా బాగుంటుంది. ప్రజెంట్ దేవాన్ స్ట్రీట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది మన పాస్ ఎట్లా ఉంది? హైదరాబాద్ లో కోటి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. పాత బస్తీ, సుల్తాన్ బజార్, నబేట్స్, మన అమీర్పేట్ అంతకన్నా వస్తుంది. pan.com పాన్ మహల్. సో అది ఫ్రెండ్స్ చికాగోకి వస్తే దేవాన్ స్ట్రీట్ తప్పకుండా రండి. సో అది ఇంకా మన ఇండియన్ స్ట్రీట్ లెక్కే, ఇండియా స్ట్రీట్ అండి, ఇండియానే. తవాగోల రెస్టారెంట్ అని ఒకటి బాగుంది, అంటే సేమ్ మన స్ట్రీట్ స్టైల్ లో ఉంటుంది. క్లీన్లెస్ ఉండదు కానీ ఫుడ్ అయితే బాగానే ఉంది. ఫుడ్ టేస్ట్ బాగుంటుంది, బట్ హైజీన్ ఎక్స్పెక్ట్ చేయదు. ఇది కస్టర్డ్ లాగా ఉంది. యా మేబీ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అనుకుంటా. యా ఫ్రూట్ ఐస్ క్రీమ్, ఇది కూడా చాలా బాగుంది, ట్రై చేయండి. డ్రై ఫ్రూట్ ఫలూడా లాగా ఉంది, బాగుంది. సైజ్ చేస్తావా లేదా ఇంకెవరికి వద్దా? లేదు బాగుంది నిజంగా? నిజంగా. మస్టర్డ్ షుడ్ ట్రై. మస్టర్డ్ షుడ్ లసానీ హబీబా మలాల్ మీట్ అండ్ గ్రోసరీస్ నయాబ్ మార్ట్ అజ్వా స్వీట్స్. శ్రీ గణేష్ పూర్ణ. ఇది వెజ్ రెస్టారెంట్. జ్యువెలర్స్ ఆసరా, నాకు హైదరాబాద్ నైట్ కూడా గోల్డ్ జ్యువెలర్స్. ఏంటిది దియా హ్యాండ్ క్రాఫ్ట్ అప్లియన్సెస్.